హాయ్ అండి, ఈరోజు గవ్వలు చేసుకుంటున్నాను. దానికోసం 1 కేజీ మైదా, పావు కేజీ ఉప్మా రవ్వ, పిండి కలపడం కోసం అంటే వేడి నూనె పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టా. దానికోసం వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నానండి. కొంచెం బెల్లం తురుము, కాగబెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కాగబెట్టుకున్న నీళ్ళు పోస్తున్నానండి కలుపుకోవడానికి. చూడండి, మనం పూరీ పిండి కలుపుకున్నట్టు చపాతీ పిండిగా ఇట్లా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నాననివ్వాలండి. ఇది 10 మినిట్స్ నాననిచ్చానండి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ముందు వాటిని అన్నింటినీ పిండి ఆరిపోకుండా దాని మీద మూత పెట్టుకోవాలి. తర్వాత గవ్వల చెక్క తీసుకుని దానికి ఆయిల్ పూసుకోవాలి అంటుకోకుండా. ఇలా చిన్న చిన్న ఉండలన్నీ గవ్వలాగా చేసుకోవాలండి. చూడండి, గవ్వలన్నీ చేయడం అయిపోయినాయి. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుంటున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కాగిందండి. నేను గవ్వలు వేసుకుంటున్నాను. చూడండి, అన్ని గవ్వలు వేసుకున్నాను. అది మనం కలపకూడదండి. 2 నిమిషాలు అలాగే వదిలేస్తే అవి పైకి తేలుతాయి. చూడండి, మొత్తం అన్నీ పైకి వచ్చేసినాయి. ఇప్పుడు ఈవెన్గా కలుపుకుంటూ వేపుకోవాలండి. చూడండి, ఏగిపోయినాయి. ఇప్పుడు మొత్తం అన్నీ తీసేయచ్చు. అయిపోయిందండి గవ్వలన్నీ వేపుకోవడము. ఇప్పుడు పాకం కోసము బెల్లం తీసుకున్నాను. కేజీకి 1/2 కేజీ తీసుకోవాలి. ఇప్పుడు ఇది పాకం పట్టుకోవాలి. బెల్లం తురుముకున్నానండి. దాంట్లో ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇది పాకం వచ్చేదాకా పాకం పట్టుకోవాలి. బెల్లం కరిగిందండి. ఒకసారి వడబోసుకుంటున్నాను, చెత్త ఏమైనా ఉందేమో అని. మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే గిన్నెలో పెట్టుకున్నానండి. ఇది పాకం వచ్చేదాకా కలుపుకోవాలి. అది పాకం వచ్చేలోపు ఇలాచీలు దంచి పెట్టుకుంటానండి. తొందరగా పౌడర్ అవడం కోసం కొంచెం పంచదార వేసుకున్నానండి. తీగ పాకం రావాలండి. పౌడర్ వేసి తిప్పేసుకున్నానండి. తర్వాత ఇవన్నీ వేసి కలుపుకోవాలి. అయిపోయినాయండి గవ్వలు. మొత్తం పాకంలో వేసి కలుపుకున్నాను. గవ్వలు రెడీ అయిపోయినాయి. అన్ని విడివిడిగా చాలా బాగా వచ్చినాయి. కరకరలాడుతూ ఉన్నాయి. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి.